ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని పౌలు అంటున్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము 27ని వివరించండి. మొదట ఆ వచనాన్ని చూద్దామా? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఏమంటాడు? నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను, దాన్ని లోపరుచుకుంటాను, ఎందుకంటే ఇతరుల్ని ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు తన రక్షణ కోల్పోయే అవకాశం ఉంది అని అంటున్నాడా? ఆయన తన రక్షణ కోల్పోయే అవకాశం ఉందని భయపడుతున్నాడా? అందుకేనా తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, అందుకే తన శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు. సో ఎటర్నల్ సాల్వేషన్ని నమ్మని వారు ఏం చేస్తారంటే ఇలాంటి స్క్రిప్చర్ని చూపిస్తూ ఉంటారు. చూడండి, పౌలు కృప ద్వారా రక్షణ అని చెప్పినప్పటికీ అదే పౌలుకి ఇక్కడ తన రక్షణకే గ్యారెంటీ లేదు. అన్ని సంఘాలకు అటువంటి పౌలుకి, అంత గొప్ప సేవ చేసినటువంటి పౌలుకే తన రక్షణకే గ్యారెంటీ లేదు. అందుకే భయపడుతున్నాడు, భ్రష్టునైపోతునేమో అంటున్నాడు. అంటే తన సాల్వేషన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కదా పౌలు ఈ మాట అన్నాడని చాలామంది ఇలాంటి వచనాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఎటర్నల్ సాల్వేషన్ నమ్మిన వాళ్ళు కూడా మరి ఇలాంటి వచనాలు వాళ్ళకి ఎదురైనప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇంకా పెద్ద పెద్ద ప్రీచర్స్ ఉన్నారండి, టీవీ మీడియాలో కనపడే వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళు, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిన వాళ్ళు ఈ లేఖనాన్ని యూజ్ చేస్తూ ఏం చెప్తుంటారంటే పౌలంతటి వాడికే రక్షణ గ్యారెంటీ కాదండి, ఇంకా మీలాంటి వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి, మళ్ళాంటి వారి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో హెవెన్ ఈజ్ నాట్ గ్యారెంటీడ్, నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది, చాలా జాగ్రత్త అన్నట్టుగా దీన్ని బోధిస్తూ ఉంటారు. అసలు ఈ బోధలో వాస్తవం ఏంట? ఇక్కడ పౌలు నిజంగానే రక్షణ కోల్పోయే అవకాశం ఉంది అటువంటి భయాన్ని ఇక్కడ పౌలు వ్యక్తం చేస్తున్నాడా? రక్షణకు సంబంధించినటువంటి ప్యాసేజా, లేకపోతే ఇది మరొక అర్థాన్ని ఇస్తూ ఉందా? దీన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్ అనాలిసిస్ మనం చేయబోతున్నాం. ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు కొన్ని కొత్తగా ఉంటాయి, ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే మత బోధలు మనకి ఒక రకమైన ఫీడింగ్ ఇచ్చి ఉంటాయి మనకి, ఆ కోణంలో చూస్తే మనకు లేఖనం అర్థం కాదు. సో అందుకే ఈ వీడియోని న్యూట్రల్ మైండ్లో చూడండి, మరి తెరవబడిన మనసుతో చూడండి. ప్రీ కన్సీవ్డ్ మైండ్తో ఈ వీడియో వింటే మీకు అర్థం కాదు, అపార్థము చేసుకునే అవకాశం ఉంది. రెండవది, ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు ఓపికగా నాతో ట్రావెల్ చేయండి. చాలా వచనాలు మనం పరిశీలన చేయబోతున్నాం. ఎందుకంటే ఈ వీడియోలో మనము వ్యక్తిని కొలబద్దగా చేసుకోం, వచనాన్ని, మన బైబిల్ ఉన్నటువంటి వచనాలే మనం కొలబద్దగా చేసుకొని మనము అర్థం చేసుకోబోతున్నాం. సో కాల్ ప్రీచర్ ఇలా అన్నాడు, కాల్ ఈ వ్యక్తి ఇలా అన్నాడు, ఇది కాదు ముఖ్యం, వాక్యం ఏముంటుంది, ఇది మనకి కొలబద్ద. సో కాదు మీరు బైబిల్తో సిద్ధంగా ఉండండి, వీలైతే నోట్స్ రాసుకునండి, కొన్ని వచనాలు మీరు పరిశీలన చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు ఆ వీడియో కింద మీరు కామెంట్స్లో రూపంలో మీరు తెలియజేయండి, తప్పకుండా నేను అక్కడ వివరణ ఇస్తాను. ఓకే, సో ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఇలాంటి సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే, సో తప్పకుండా మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. బైబిల్లో ఏదైనా లేఖనం మనకు అర్థం కావాలి అంటే 2 రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ మీరు తెలుసుకోలేదా లేఖనాల్ని అపార్థము చేసుకునే అవకాశం ఉంటుంది. ఏంట రూల్స్ అంటే చాలా సింపుల్ రూల్స్ అండి. ఒకటేమో కాంటెక్స్ట్, రెండవదేమో హార్మనీ. ఈ 2 రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ స్క్రిప్చర్ అయినా సరే, ఏ వచనమైనా సరే మీరు అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్ 2 రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఒకటి, కాంటెక్స్ట్ ఏంటో చూడాలి. అంటే మీరు చదివినటువంటి ఒక ప్యాసేజ్లోంచి ఆ ఒక్క వాక్యమే బయటికి తీసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఆ వచనాన్ని ఆ కాంటెక్స్ట్లో చదవాలి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీయకూడదు. ఇప్పుడు మనము క్రైస్తవ లోకంలో చాలామంది చేసే పని అనేదిగా ఒక వచనం మాత్రమే తీసుకొని చూడండి ఇలా రాయబడింది కదా అంటారు. కాంటెక్స్ట్ చదివావా? బ్యాక్గ్రౌండ్ చదివావా? నేపథ్యం చదివావా? అది ఏ సందర్భంలో చెప్పబడినటువంటి మాట నువ్వు చూసావా? అది చూడరు. ఒక్క వచనం మాత్రమే తీసుకుంటారు, దానికి వీళ్ళు సొంత ఆలోచనలు జోడించి బోధిస్తుంటారు. అందుకే క్రైస్తవ్యంలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ అని మనం మాట్లాడుకున్నాం. కాంటెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. కాంటెక్స్ట్ నీకు అర్థమైందా, ఆ వచనము కూడా మీకు అర్థమవుతుంది. ఒకవేళ కాంటెక్స్ట్లో నువ్వు అది చదవలేదా,
ఆ కాంటెక్స్లోంచి నువ్వు బయటికి ఏదైనా ఒక వచనం తీసి ఏమండి సొంత భాష్యాన్ని సొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా, అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే దాన్ని నాన్ సెక్విటర్ అంటారు. నాన్ సెక్విటర్ అంటారు. ఈ యొక్క కొత్త పదం తెలుసుకోవడం మంచిదేగా, తెలుసుకుందాం. సో నాన్ సెక్విటర్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణకి ఒక డాక్టరు తన మెడికల్ స్టూడెంట్స్కి హార్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఇలా చేయాలి, స్టెప్ 1 ఇలా చేయాలి, స్టెప్ 2 ఇలా చేయాలి, చాలా సీరియస్గా దాని మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమవుతుందంటే గవర్నమెంట్ కరెంటు బిల్లు రేట్లు పెంచేసింది, టారిఫ్ పెంచేసింది అంటాడు. మరి ఈ పాయింట్ ఏంటిది? ఈ పాయింట్ నాన్ సిక్విటర్. ఎందుకు? అంతవరకు ఆయన ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? హార్ట్ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది ఒక ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆ ఫ్లోలో సడన్గా గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచింది అని చెప్తాడు ఉదాహరణకి. అంటే ఈ టాపిక్ ఏంటి? కరెంట్ టాపిక్ ఏంటిది? నాన్ సింక్లో ఉంది. నాన్ సీక్విటర్. సీక్వెన్స్ అంటే ఏందో ఆర్డర్. నాన్ సీక్విటర్ అంటే ఏంది? అసలు సంబంధం లేకోకుండా మొదలు ఒక పాయింట్ వచ్చింది, దాన్ని నాన్ సీక్విటర్ అంటారు. అర్థమవుతుందా? సో కాబట్టి మరి ఫస్ట్ రూల్ ఏంటిది? కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఒకటి, నువ్వు తీసుకున్నటువంటి వాక్యం ఒక వివరణ మరొకటి అయితే ఇది నాన్ సీక్విటర్ అవుతుంది. సో నువ్వు తీసుకున్నటువంటి వచనము ఒక భావం ఏమైతే నువ్వు కరెక్ట్ అని అనుకుంటున్నావో అది కాంటెక్స్ట్కి మ్యాచ్ అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 1. ఇక్కడ రెండవది ఏంటంటే హార్మోనీ. హార్మోనీ అంటారు. అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి వచనాలు ఏమైతే ఉన్నాయో అన్నీ మ్యాచ్ అవ్వాలి, దాన్ని హార్మోనీ అంటారు. ఇప్పుడు దేవుడు అబద్ధికుడు కాదుగా. ఒక చోట ఒకటి, మరొక చోట మరొకటి, ఇలాగ మాట మార్చేవాడు కాదు కదా, అబద్ధికుడు కాదు కదా. ఆయన వాక్యం కూడా అలాగ అబద్ధము చెప్పదు. ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని విభేదించదు. అలా విభేదిస్తే బైబుల్ సత్య గ్రంథం ఎందుకు అవుతుంది? కాబట్టి నువ్వేం చేయాలి అంటే కాంటెక్స్ట్ అంతా కూడా ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు నువ్వు ఎన్నుకున్నటువంటి ఆ వచనం ఏమైతే ఉందో ఆ వచనం కూడా అదే హార్మోనీ మెయింటైన్ చేయాలి, అదే మెసేజ్నే మెయింటైన్ చేయాలి. కానీ అది డిఫరెంట్ మీనింగ్ ఇస్తుందంటే అది హార్మోనీలో లేదు అని అర్థం. సో ఈ 2 రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి కాంటెక్స్ట్, రెండవది హార్మోనీ. ఈ 2 సాటిస్ఫై అవ్వలేదా ఏమైతే మనం కరెక్ట్ అనుకుంటున్నామో అది తప్పు. సో నీ భావన కరెక్టా కాదా, నీ యొక్క ఇంటర్ప్రిటేషన్ కరెక్టా కాదా తెలియాలంటే ఈ 2 రూల్స్ని మనం సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు మనము ఏమైతే ఈ లేఖన భాగాన్ని ఎన్నుకున్నామో దాన్ని కూడా ఈ 2 రూల్స్ని అప్లై చేసి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ట్రెడిషనల్ టీచింగ్ కరెక్టా కాదో ఈ 2 రూల్స్ని అప్లై చేద్దాము. అలాగే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలంటే ఈ 2 రూల్స్ అప్లై చేయాలి. ఇది ఈ వచనంకే కదండి, ఎనీ స్క్రిప్చర్ అర్థం చేసుకోవాలంటే ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఫైన్. ఇప్పుడు ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము? మొదట కాంటెక్స్ట్ చూద్దాం. నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది నేర్చుకోవాలి. కాంటెక్స్ట్ చూడడము నేర్చుకోవాలి, నేపథ్యం తెలుసుకోవడము నేర్చుకోగలగాలి. కొన్నిసార్లు నేపథ్యం తెలుసుకోవాలంటే కొన్నిసార్లు కొన్ని వచనాలు వెనక్కి వెళ్ళాలి, కొన్నిసార్లు కొన్ని ప్యాసేజ్లు వెనక్కి వెళ్ళాలి, కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది, ఆ మూలంకి వెళ్ళాలి. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకొని అక్కడి నుంచి మనము ఆ సీక్వెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఇక్కడ 9వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి ఈ మాట అర్థం చేసుకోవాలంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మొదలైందంటే 8th చాప్టర్లో మొదలైంది. ఇప్పుడు మనమంతా ఏం చేద్దామంటే 8th చాప్టర్కి వెళ్ళిపోదాం. బైబిల్స్ ఉన్నాయా? రైట్. సో 8th చాప్టర్కి వెళ్ళిపోదాం. 8th చాప్టర్, 9th చాప్టర్, 10th చాప్టర్, ఈ 3 అధ్యాయాల్లో కూడా పౌలు ఒక థీమ్ చెప్తున్నాడు, లేదా ఒక టాపిక్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక టాపిక్. సో ఆ టాపిక్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏంటి ఆ టాపిక్ అంటే లిబర్టీ, స్వతంత్రము, లిబర్టీ. దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇది టాపిక్. హోల్ 3 చాప్టర్స్లో ఆయన కంటెంట్ ఏంటి, టాపిక్ ఏంటంటే లిబర్టీ. ఓకే, మరి ఈ 3 అధ్యాయాలు వివరించేంత టైం మనకు లేదు. సో మన టైం మనం సేవ్ చేయాలి కాబట్టి ఆయన టాపిక్ని అది మెయింటైన్ చేస్తున్నాడు లేదు అని కొన్ని వచనాలని మీకు హైలైట్ చేసి చూపిస్తాను. సో ఆ థీమ్ గుండానే వెళ్తుంది. ఓకే, లిబర్టీ అటువంటి థీమ్ మీదనే మొత్తం రన్ అవుతూ ఉంది. దానికి కొన్ని వచనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను,
మీరు పరిశీలించాలి. సో 8వ అధ్యాయంలో థీమ్ ఏంటి అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. అందుకే ఆ మాటతో అది స్టార్ట్ అవుతుంది. అసలు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినచ్చా తినకూడదా? ఇది పెద్ద డౌట్. క్రైస్తవ్యంలో పెద్ద డౌట్, పెద్ద డిబేట్లు కూడా నడిచాయి దీని మీద. మళ్ళీ అవునా కాదని చాలామంది తేల్చలే కూడా పోతున్నారు. అవునని నమ్మేవాళ్ళు కొంతమంది, లేదు కాదని నమ్మేవాళ్ళు కొంతమంది. అసలు ఏది కరెక్ట్ అండి? ఒక కామన్ బిలీవర్కి పెద్ద కన్ఫ్యూజన్, తినాలా వద్దా, సో తింటే ఏమవుతుందేమో, తినకపోతే ఏమవుతుందేమో, లేకుంటే ఏంటి, పెద్ద గందరగోళం అది. అందుకే రకరకాల ప్రసంగాలు వింటే అలాగే అవుతుంది. నువ్వు బెరియా సంఘంలాగా అనుదినము లేఖనము పరిశోధిస్తున్నావా నీకు అర్థమవుతుంది. మనకు అది లేదే. అనుదినము లేఖన పరిశోధన నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. బెరియా సంఘం ఏం చేస్తుంది? అనుదినము లేఖనమును పరిశోధించుచుండిరి. ఈ అనుభవంలోకి రావాలండి. మనక బైబిల్ చదవమే కష్టమైపోయింది. ఇంకా పరిశోధన అంటావా? ఇంకా దేవునికి ఎరుగా. ఆత్మీయ సొమ్ములుగా క్రైస్తవులు తయారైపోయారు కాబట్టే పిచ్చాపాటి బోధల్ని గుడ్డిగా నమ్మేసి ఫాలో అవుతున్నారు. అందుకే క్రైస్తవుల్ని గొర్రెలను ఉరికి అనలేదు. పౌలంతటి మహాభక్తుడే వాక్యం చెప్తున్నప్పుడు ఆ భక్తుని యొక్క మాటలే వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఆ పౌలు గారు మా సేవకుడండి అని ఊరికే తైలాలు కొట్టలేదు, గుడ్డిగా తలలు ఊపలేదు. అయినగాక ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా, లేఖనాలు పరిశోధన చేశారు. ఈరోజు నేను ఆ అనుభవంలోకి రావాలి. అప్పుడే విషయాలు, వాస్తవాలు క్లియర్గా అర్థమవుతాయి. మరి విగ్రహాలు బలిచ్చిన వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను. మతం మీకు ఏం నేర్పించిందో తెలియదు, రిలీజియన్లో మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ బట్ వాస్తవాన్ని ఈరోజు మేము ముందు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. కరెక్ట్గా అర్థం చేసుకోండి, లేకుంటే అపార్థము చేసుకునే అవకాశం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తులో మనకు స్వతంత్రత ఇవ్వబడింది. రక్షించబడ్డావా? ఎస్. రక్షించబడినప్పుడు యు గాట్ లిబర్టీ. యేసయ్య రక్తము నేను అనేక వాటి నుంచి నేను స్వతంత్రులుగా చేసింది. క్రీస్తు మీకు అనుగ్రహించిన స్వతంత్రము ఏమైతే ఉందో అది పొందుకున్నాక మళ్ళీ మీరు దాస్యమైన కాడి కిందకి చిక్కుకోవద్దండి. దేవుడు ధర్మశాస్త్రంలో ఏమైతే చెప్పాడో వాటన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత మళ్ళీ నువ్వు దాస్యం కిందకి వెళ్తావు అంటే ఒక స్వతంత్రత అనేది ఉంది, లిబర్టీ అనేది ఉంది అని దేవుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆహార విషయంలో కూడా పౌలు అదే అంటున్నాడు. ఏమని? ఎస్, యు గాట్ దట్ లిబర్టీ. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, దేవుడు నీకు ఆ స్వతంత్రత ఇచ్చాడు. కాబట్టి విగ్రహంలో కనిపించింది ఏదైనా నీ వద్దకు వచ్చినప్పుడు తింటే నీకేమన్నా అవుతుందా నువ్వు భయపడాల్సిన పని లేదు. 4వ చూడండి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తినుట విషయం గురించి ఏమన్నాడు? లోకమందు విగ్రహము వట్టిది. చెప్పండి, ఏంటి చెప్పండి? విగ్రహము వట్టిది. విగ్రహాలకు మనం భయపడాలా? విగ్రహం అంటే అది ఏ రూపమైనా సరే, అది యేసు ప్రభు విగ్రహమైనా సరే, అది ఏ విగ్రహమైనా సరే. ఓకే, నేను ఏ మతాన్ని నేను టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్లో ఉన్నది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. లోకమందు విగ్రహము వట్టిది. చెప్పండి, దాంట్లో పవర్స్ ఉన్నాయా? దాంట్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. అది వట్టిది అంతే. దానికి మనం భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏమంటారంటే, ఆ విగ్రహంలో దయ్యాలు ఉన్నాయి, ఈ విగ్రహంలో దయ్యాలు ఉన్నాయి, ఆ విగ్రహంలో డిమోనిక్ అటాక్ ఉంటుంది, అది కలిగి ఉంటే అది నేను ఏమన్నా చేస్తుంది. నాన్ సెన్స్. ఇలాంటి బోధలు చేసే క్రైస్తవ్యాన్ని గందరగోళం నెట్టేశారు. చెప్పండి, మీ బైబిల్ ఏముంటుంది? లోకమందు విగ్రహములు శక్తి గలవని రాయబడి ఉందా? వట్టివని రాయబడిందా? వట్టివైన దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వట్టివైన దాని గురించి నువ్వు ఎందుకు జడుస్తున్నావు? అది ఏమీ చేయలేదు, తనకు తాను ఏమీ చేసుకోలేదు, నేను ఏమీ చేయలేదు. నీ భయమే నేను చంపుతుంది. సో లోకము నువ్వేం నమ్ముతున్నావు? లోకమందు విగ్రహం వట్టి నమ్ముతున్నావా? ఎస్. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేదు అని నమ్ముతున్నావు. ఆకాశం అందను భూమి మీద నేను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నుండి సమస్తం కలిగాయి. ఈరోజు ఏమైతే ఉన్నాయో, మన చుట్టూ ఏమైతే ఉన్నాయో, ఏమైతే ఆహారముగా నీ ముందుకు వచ్చిందో సమస్తం ఆయన కలగజేసిందే. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగాను. ఆయన సృష్టించాడు ఇవన్నీ కూడా. మనం ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి సృష్టించేదంతా కూడా ఆయనదే. కాబట్టి మనం మనం భయపడుతున్నాం. మనం మరొకదానికి మనం భయపడం కదా. సో ఈ కాన్ఫిడెన్స్ నీలో ఉందా? ఎస్. అయితే నువ్వు శ్రద్ధగా మాట్లాడాలి. ఇది నీకు ఇవ్వబడినప్పుడు బలిగా అర్పించినది, అది నీకు ఇవ్వబడినప్పుడు, అది తిన్నప్పుడు అది నేను ఏమీ చెయ్యలేదు.
ఎందుకంటే విగ్రహమే ఒట్టిది, ఇంక దానికి అర్పించినప్పుడు అర్పించబడిన పదార్థంలో ఏమైనా శక్తులు దూరిపోతాయా? నా అది జరగని పని అది. ఓకే, అది ఏమీ కూడా కాదు. నీకు ఆ స్వతంత్రత నీకు అనుగ్రహించాడు. అదే కింగ్డమ్ ప్రోగ్రాంలో, రాజ్య సువార్తలో, కింగ్డమ్ ప్రోగ్రాంలో యూదులకైతే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని హద్దులు ఉన్నాయి. అందుకే దాన్ని మీరు లేరు. బట్ బాడీ ఆఫ్ క్రైస్ట్కి వచ్చేపాటికే దేవునికి ఎంతటి స్వతంత్రం ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఏది కూడా హాని చేయలేదు. ఓకే, బట్ మెసేజ్ పూర్తిగా లేక అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఏం రావచ్చు చూడండి, భోజనము బట్టి దేవుని ఎదుట మనము మొప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. సో ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, లేదండి నేను అవి ముట్టనండి, నేను తిననండి అని అంటావా? నీకు వచ్చేది ఏమీ లేదు. నువ్వు తిన్నావా, నువ్వు కోల్పోయేది ఏమీ కూడా లేదు. పౌలు మాట అర్థం చేసుకోవాలి. అంతటి స్వతంత్రతని దేవునికి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే, మన స్వతంత్రం ఏమైతే ఉందో, మన లిబర్టీ ఏమైతే ఉన్నదో, అది పక్కన విశ్వాసికి, బలహీనమైన విశ్వాసికి అది అబ్జెక్షన్గా మారకూడదు. లిబర్టీ ఉందా? ఎస్. ఆ లిబర్టీ వేరే వాళ్ళకి, బలహీనమైన విశ్వాసికి అబ్జెక్షన్గా మారకూడదని పౌలు అంటున్నాడు. దానికి పౌలు ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒకసారి ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 1 కొరింథీ 10వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసి మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, 1 కొరింథీ 10వ అధ్యాయము 25వ వచనం. మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగిట్లో అమ్మునదేదో దాన్ని తినచ్చు అన్నాడు, వద్దన్నాడా? తినచ్చు అన్నాడు. కటికవాణి అంగిట్లో అంటే ఏంటంటే, ఆ దినాల్లో మరి టెంపుల్స్లో బలులు ఇచ్చేవారు. ఇవ్వబడివంటి వాటిని తీసుకొచ్చి లోకల్ మార్కెట్లో అమ్మేవాళ్ళు. లోకల్ మార్కెట్లో దాన్ని అమ్ముతారు. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, మనసాక్షి నిమిత్తం విచారణ చేయకు. దానికి ఇచ్చారా, బలిచ్చారా, ఇదేం చేశారు, ఏం కథ, విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఆ కటికోన్ అంగిట్లో అమ్మునదేదో దాన్ని ఏం చేయాలి, దాన్ని తినచ్చు అన్నాడా, వద్దన్నాడా? లేదు, ఆ అమ్మేవాడిని క్వశ్చన్ వేయాలి. నువ్వు దీన్ని బలిగా పెట్టావా, ఎక్కడ పెట్టావు, ఎలా బలిచ్చావు, ఇలాంటి ఎంక్వైరీ చేయమన్నాడా? పౌలు అన్నాడు, విచారణే చెయ్యొద్దు, నువ్వు హ్యాపీగా దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని తినచ్చు. ఎందుకు? భూమియు దాని పరిపూర్ణతయు అది ప్రభువుదే. అది సృష్టించే ప్రతి పదార్థం కూడా అది ప్రభుదే. కాబట్టి ప్రార్థన ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడుతుంది కదా. దేవుడు పవిత్రముగా ఎంచిన దాన్ని మనం అపవిత్రంగా ఎంచకూడదు. సో కాబట్టి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి ఒక దాని ఇక్కడ పెట్టినప్పుడు అది ఏమో అయిపోతుందని అనుకోవడానికి లేదు, తినచ్చని పౌలు చెప్తున్నాడు. అయితే కండిషన్ 27వ వచనం, అవిశ్వాసులు ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల, అవిశ్వాసి భోజనం పిలిస్తే వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి? అక్కడ వాళ్ళు ఏమైనా పెడతారేమో, దాంట్లో ఏమైనా కలుపుతారేమో, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి పదార్థాలు నా ముందు పెట్టి తినమంటాడేమో, కాబట్టి బెటర్ ఎస్కేప్. అఫ్కోర్స్ అది నీ చాయిస్ అది. కానీ వెళ్ళాల మనసు నీకుంటే మాత్రము ఏముంది, మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనసాక్షి నిమిత్తం విచారణ చేయొద్దు, అడగద్దు. అక్కడ పెట్టింటివా, నువ్వు ఇక్కడ పెట్టింటివా, ఇది చేసింటావా, విచారణ చెయ్యొద్దు. ఓకే అని చెప్తున్నాడు. అయితే ఎస్, నీకు లిబర్టీ ఉంది, నువ్వు తినచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. 28వ వచనంలో పౌలు అంటాడు, అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పిన ఎడల, ఎవడైనా వచ్చి సార్ ఇది బలి అర్పించిందండి, పలానా చోట మేము ఉంచి పలానా చోట దానికి అర్పించి అది మీకు వడ్డించబడతా ఉందండి అని ఎవరన్నా చెబితే, అట్లు తెలిపిన వాని నిమిత్తము మనసాక్షి నిమిత్తం ఏం చేయాలి, తినద్దండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు, బలహీనమైన మనసాక్షి గలవాడు. 29వ వచనం, మనసాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొక మనసాక్షి బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా ఎదుటివాని మనసాక్షి నిమిత్తము చెప్తున్నాను, తినద్దండి. ఎదుటివాని మనసాక్షి నిమిత్తం చెప్పండి, ఎందుకు పౌలు తినద్దన్నాడు? ఎదుటివాని మనసాక్షి నిమిత్తం అంటే అది తనకు అబ్జెక్షన్గా ఉంది. యు ఆర్ ఫ్రీ, నీకు లిబర్టీ ఉంది, నువ్వు బలమైన మనసాక్షి గలవాడివి, నువ్వు నమ్ముతున్నావు నీకేమీ కూడా కాదు అని. అఫ్కోర్స్ ఓకే. బట్ ఒకవేళ ఎవరైనా వచ్చి అలాంటి వ్యక్తి ఆ బలహీనమైన మనసాక్షి ఉన్నారా, అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ లిమిట్ యువర్ ఫ్రీడమ్. నా ఇష్టమని నేను తినతానండి అని అన్నావా, అది తప్పు.
అన్నిట్లో స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. పౌలు ఇది నేర్పిస్తున్నాడు ఇక్కడ. లిబర్టీ ఉంది కానీ కొన్నిసార్లు దాన్ని లిమిట్ చేసుకోవాలి. ఎందుకు? నాకు ఆహారమా లేకపోతే అక్కడ బలహీనమైనటువంటి వ్యక్తి నాకు ముఖ్యమా? ఆ వ్యక్తిని గెలుచుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నాకు లిబర్టీ ఉన్నా కూడా దాన్ని నేను లిమిట్ చేసుకోవాలి. పౌలు ఇదే పాట నేర్పిస్తున్నాడు. అందుకే ఇక్కడ 9వ వచనంలో ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని? మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. మీ స్వతంత్రం ఉంది, ఎస్, అది నీ వరకే ఉంటే ఓకే ఫైన్, బట్ నీ స్వతంత్రము బలహీనులకు అభ్యంతరం కాకుండా చూసుకో. ఇది పౌలు మనకి ఇక్కడ చక్కని పాట నేర్పిస్తున్నాడు. ఓకే, అండ్ పౌలు కూడా తనక డిసిషన్ చెప్తున్నాడు 13వ వచనంలో. కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరికి అభ్యంతరము కలిగిన ఎడల నాకు అభ్యంతరం లేదు. పౌలు అంటాడు నాకు అభ్యంతరం లేదు, కానీ ఆ వ్యక్తికి అభ్యంతరం కలుగుతూ ఉంది. అట్లయితే నా సహోదరికి అభ్యంతరం కలుగజేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసం తినను. ఇప్పుడు మామూలు మాంసం అయితే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఇలాంటికి సంబంధించిన పదార్థం వచ్చిందే, అది నా సహోదరికి అబ్జెక్షన్గా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు పౌలు నేను తినను అంటున్నాడు. ఎందుకు? దేవుడు తినద్దని చెప్తున్నాడా? లేదు, దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఎవరికి? బలహీనమైనటువంటి విశ్వాసికి అబ్జెక్షన్ ఉంది. అది తింటే తప్పు, అది తింటే పాపము, అది తింటే ఎలా అవుతుంది అని తను బలహీనమైనటువంటి మనస్సాక్షి, నీ అంత స్ట్రాంగ్ అతను లేడు. కాబట్టి పౌలు అంటాడు అతని నిమిత్తము నేను తినను. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? తనకి లిబర్టీ ఉన్నా కూడా దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని లిమిట్ చేసుకుంటున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు 8వ అధ్యాయం అంతా కూడా పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? హీ స్పీకింగ్ ఆన్ లిబర్టీ, స్వతంత్రత గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్వతంత్రత కూడా ఏంటి? కొన్నిసార్లు లిమిట్ చేసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. అది ఎవరి కోసము? నీ సహోదరుని గెలవడానికి కోసము అని మాట్లాడుతున్నాడు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం 9th చాప్టర్కి వెళ్దాం. ఇప్పుడు 9th చాప్టర్లో కూడా ఇదే థీమ్ కంటిన్యూ అవుతుందా? చెక్ చేద్దాం ఒకసారి. 9వ అధ్యాయంలో పౌలు 5 విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా వివరంగా వివరించే సమయం లేదు కాబట్టి 5 పాయింట్లో చెప్పేస్తాను. మీకు 9th చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. మొదటిది ఏంటిది అంటే ఈ లిబర్టీ, ఈ స్వతంత్రత కేవలం విశ్వాసులకే కాదు, అపోస్తులు కూడా వర్తిస్తుందండి. వాళ్ళకు కూడా స్వతంత్రత ఉంది అని చెప్తున్నాడు. రెండవది తినుట తాగుట విషయంలో కూడా స్వతంత్రత ఉంది. మూడవది వివాహ విషయంలో కూడా స్వతంత్రత ఉంది అని చెప్తున్నాడు. 4వ విషయంలో పరిచర్లో ఫైనాన్షియల్ సపోర్ట్ పొందే విషయంలో కూడా లిబర్టీ ఉంది అంటున్నాడు. అండ్ 5వ విషయంలో ఈ లిబర్టీని ఎలా మిస్యూజ్ చేయకోకుండా లిమిట్ చేసుకోవాలో ఈ 5 పాయింట్స్ మొత్తము మనకి 9వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. సినాప్సిస్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా ఒకసారి ఆ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎంతగా తెలుసుకుంటామో మన ఎన్నుకున్నటువంటి వచనం అంత క్లియర్గా మనకి అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మొదటి వచనం చూడండి. నేను స్వతంత్రుడును కానా. ఇప్పుడు 8వ అధ్యాయంలో పౌలు అదే కదా మాట్లాడాడు, స్వతంత్రత గురించి మాట్లాడాడు. ఇప్పుడు పౌలంటాడు నేను స్వతంత్రుడును కానా అంటే ఆ దేవుడు అది మీకు మాత్రమే ఇచ్చాడా? అపోస్తులుగా దేవుడు మాకు ఇవ్వలేదా? నేను అపోస్తులును కానా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకంటే కొరింథీ సంఘము పౌలు అసలు నిజంగా దేవుడు పంపిన అపోస్తులుడా అటువంటి ఒక సందేహాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు వచ్చిందో సందేహము? ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు అంటే పౌలు చెప్పిన బోధలు మరి ఇతర అపోస్తుల బోధల కంటే చాలా భిన్నంగా ఉంది. పౌలు డాక్టరీను మిగతా అపోస్తుల డాక్టరీకి చాలా భిన్నంగా ఉంది. కొన్నిసార్లు ఆపోజిట్గా ఉంటుంది. అందుకే ఒక సందర్భంలో మీకు డౌట్ వచ్చేసి నిజంగా పౌలు అపోస్తులుని నిజంగా దేవుడు పంపించాడా? ఎందుకంటే తగిన అపోస్తులు ఏమో ఏంటిది విగ్రహములకు అర్పించిన దాన్ని తినకూడదు అని చెప్తుంటే పౌలేమో మీకు స్వతంత్రత ఉందని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అసలు నిజంగా ఇతను అపోస్తులుడేనా అన్నటువంటి డౌట్ కూడా వచ్చేసి అర్థమైందా? సో ఈ డౌట్ వాళ్ళకి ఇప్పుడే కాదండి, ఇంకా 2 అధ్యాయాలు దాటితే 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా మళ్ళీ డౌట్ రైజ్ అవుతుంది. అందుకే పౌలు అంటాడు అక్కడ క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా అంటే వాళ్ళు ప్రూఫ్ అడుగుతున్నారు. ఏమయ్యా పౌలు నిజంగా దేవుని ద్వారా మాట్లాడుతున్నాడా అని క్వశ్చన్ ఏదో అడిగారు. అందుకే పౌలు అంటాడు మీరు క్రీస్తు నా యందు పలుకుచున్నాడు రుజువు కోరుచున్నారా. సో మొదటి వచనంలో ఏంటిది? లిబర్టీ అనేది మీకే కాదు అపోస్తులు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాడు.
4వ వచనంలో చూడండి, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా అంటే దాని విషయంలో కూడా లిబర్టీ ఉంది అని పౌలు మాట్లాడుతున్నాడు. సో నిర్బంధం లేదు, మీకే కాదు అపోస్తులుగా మాకు కూడా ఎలాంటి నిర్బంధము లేదు అని క్లారిటీ ఇస్తున్నాడు. ఇక 5వ విషయంలో వివాహ విషయంలో నిర్బంధం లేదు అంటే పౌలు అంటాడు కదా, ఏమని, తక్కిన అపోస్తలు వలె ప్రభు యొక్క సహోదరు వలె కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు. వాళ్ళందరూ వివాహం చేసుకున్నారా? ఎస్, నాకు స్వతంత్రత ఉంది, వివాహం చేసుకోవచ్చు, ఐ హ్యావ్ దట్ లిబర్టీ. అర్థమైందా? కొందరు అన్నట్టుగా లేదు వివాహం చేసుకోకూడదు, ఇలా కొన్ని రూల్స్ పెడతారు. పౌలు అంటాడు యూ హ్యావ్ దట్ లిబర్టీ. చేసుకోవాలా? ఓకే చేసుకో, వద్దా? వద్దు. ఆ ఫ్రీడమ్ దేవుడు నీకు బైబిల్లో ఇచ్చాడు. సో యూ గాట్ దట్ ఫ్రీడమ్. అండ్ 4వది ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే సువార్త పని చేయవాడు సువార్త వల్ల జీవించాలి. సో సువార్త పని చేస్తున్నప్పుడు ఏంటిది, ఆ సువార్తలో వచ్చేటువంటి సపోర్ట్కి అతను హక్కుదారుగా ఉంటాడు. పని చేయవాడు ఏం చేస్తాడు, ఆ ప్రతిఫలాన్ని ఎలాగైతే ఆయన పొందుకుంటాడు. నాకు ఆ రైట్స్ ఉన్నాయి అది తీసుకోవడానికి, కానుకలు తీసుకోవడానికి, సపోర్ట్ తీసుకోవడానికి నాకు ఆ రైట్స్ ఉన్నాయి. చూడండి 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకొట్ట గొప్ప కార్యమా? ఇతరులు మీ పైన ఈ అధికారుల పాలు కలిగినడిలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకోలేదు. పొలంటాడు నాకు ఆ లిబర్టీ ఉంది, కానీ దాన్ని నన్ను వాడుకోవట్లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగ చేయకుండాకై అన్నిటి సహించుచున్నానని చెప్తూ 14వ వచనం, అలాగ సువార్త ప్రచురించువారు సువార్త వల్ల జీవింపవలని ప్రభు నియమించి ఉన్నాడు. అంటే సువార్త చేసేవాడు సువార్త వల్లనే వారు మరి జీవించాలి అని దేవుడు చెప్పాడు. ఆ కానుకలకి, ఆ ఆఫరింగ్స్కి రైట్స్ ఉన్నాయి మాకు వాడడానికి. అయితే 15వ వచనంలో, నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించలేదు. అంటే ఆఫరింగ్స్ ముట్టాడా? ఆఫరింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? అఫ్కోర్స్ కొన్ని సంఘాలు పౌలు పరిచయాలను ప్రేమించి కానుకలు పంపించేది వేరే విషయమే, కానీ బట్ పౌలు ఒక డిసిషన్ చూడండి, నేనైతే వీటిని దేన్నైనా వినియోగించుకొనలేదు, నేను దీన్ని వాడను. సో నాకు లిబర్టీ ఉంది, కానీ దీన్ని వాడుకోవట్లేదు. అర్థమవుతుందా? 16-17 వచనంలో చూడండి, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము నా మీద మోపబడి ఉంది. అండ్ 18వ వచనం చూడండి, అయితే నాకు జీతం ఏమి అని చెప్తూ, నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించు ఏ నా జీతము అంటూ చెప్పాడు. సో ఇక్కడ హీ స్పీక్స్ అబౌట్ ద లిబర్టీ. ఓకే, సో అపోస్తలుకు ఉన్నటువంటి లిబర్టీ గురించి మాట్లాడుతున్నాడు. తినుట త్రాగుటలో దేవుడిచ్చిన లిబర్టీ మాట్లాడుతున్నాడు. వివాహం విషయంలో లిబర్టీ ఉన్నది అని మాట్లాడుతున్నాడు. సపోర్ట్ విషయంలో కూడా మాకు స్వేచ్ఛ ఉంది, కానీ వీఆర్ లిమిటింగ్ టు ఇట్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే 19వ వచనం చూడండి, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. అందరి విషయంలో నేను స్వతంత్ర, నాకు ఆ స్వతంత్రత ఉంది అంటున్నాడు. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకున్నాను. దేవుడు స్వతంత్రంగా చేసినప్పటికీ కూడా ఆ లిబర్టీని మిస్యూజ్ చేయట్లేదు. నేనేం చేస్తున్నాను అని పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను దాసునుగా చేసుకుంటున్నాను. ఎందుకు? అందరినీ నేను సంపాదించాలి. 20-21 చూడండి, యూదులు సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలే ఉంటిని అంటే ఇప్పుడు యూదులకి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎన్నో రూల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. ఇప్పుడు పౌలుకి దేవుడు లిబర్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ లిబర్టీ ప్రకారంగా లిబర్టీలో జీవిస్తూ ఆ యూదుని గెలవగలుగుతాడా అంటే గెలవలేడు. ఇప్పుడు పౌలు ఏం చేయాలి? హీ హ్యాస్ టు లిమిట్ హిజ్ లిబర్టీ. అందుకే ఇక్కడ అంటాడు, యూదుని వలే ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వారి వలె ఉంటిని. ఎందుకు? అతను గెలవాలి కాబట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రం అతను పాటిస్తున్నాడు, లేదా అది నీ పిచ్చితనము, అది నువ్వు ఫాలోగా, ఇది నాది, నేను ఫాలోగా, ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ లిబర్టీ అన్నాడు అనుకో, ఆ వ్యక్తిని గెలవలేడు. అందుకే పౌలు ఏం చేశాడు అంటే, అతన్ని గెలవడానికి దేవుడితో చెప్పలేదు, ధర్మశాస్త్రం లోబడు, దేవుడు చెప్పాడా? చెప్పలేదు. కానీ పౌలు ఒక ఉద్దేశాన్ని మీరు గమనించాలి, వారిని జయించాలి, సంపాదించాలి. అందుకే యూదుని వలె ఉన్నాడు,
ధర్మశాస్త్రం లోబడిన వారికి ధర్మశాస్త్రం లోబడిన వానిగా ఉన్నాడు. అర్థమవుతుందా? 22వ వచనం, బలహీనులు సంపాదించుటకు బలహీనులకు బలహీనుడుగా మారిపోయాడు. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను. మళ్ళీ పౌలు ఇంతగా మమేకమయ్యాడంటే, మళ్ళీ పౌలు కాంప్రమైజ్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని పిలవచ్చు మనము. పౌలకు ఉద్దేశం ఏంటి? టు విన్ పీపుల్. అందుకే వాళ్ళకి భిన్నంగా లేదు, వారిలో ఒక్కడిగా ఉండిపోయాడు. కారణం ఏంటి? ఇప్పుడు మెసెంజర్ని యాక్సెప్ట్ చేయకపోతే మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాబ్లం ఏదో తెలుసా? అన్యులకు కొన్ని మనము అబ్జెక్షన్గా ఉండిపోయిన కొన్ని విషయాలు. అందుకే సువార్త చెప్పిన వాళ్ళు, మాకు వద్దురా బాబు, నీ సువార్త వద్దు, నీ దేవుడు వద్దు. ఎందుకు? మనం ఏం చేస్తామంటే కొంచెం డిఫరెంట్ అని, వాళ్ళు ఏదో పాపులని, మనం ఏదో నీతిమంతులు అన్నట్టుగా ఆ పిక్చరైజ్ని ఇచ్చేస్తున్నాం. మీరు అట్లుంటారు, మీరు ఇట్లుంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. నువ్వు ప్రజలకు గెలవాలంటే వాళ్ళకు కూడా ఎస్, ఈ వ్యక్తి మనవాడు అటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అంటే నా అర్థము, మీరు వాళ్ళ పాపక్రియలో పాల్గొనాలన్న ఉద్దేశం కాదు. అలా పాల్గొనకుండా కూడా ఎస్, మీరు వారిలో ఒక్కడు అన్నట్టుగా మీరు ఒక భావం వాళ్ళలో క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనము మన దేశంలో చూస్తున్నాం ఎన్ని విద్వేషాలు, ఎన్ని మరి పగలు ఎంతగా రెచ్చగొడుతూ, ఒక మతం ఒక మతం రెచ్చగొడుతూ, ఈరోజు యూట్యూబ్లో సవాలు చేసుకుంటూ ఆ గ్రంథాల మీద ఈ గ్రంథాల మీద, ఇలా చేస్తే నువ్వు ఆత్మ గెలవగలుగుతావా? ఇలా చేస్తే ఇలా చేస్తావా? ఇలా ఆ ఆత్మల్ని ప్రభులో నడిపించగలుగుతావా? పౌలు ఆ మెథడ్ ఫాలో అవుతున్నాడు. ఒకసారి పౌలు ప్యాటర్న్ చూడండి ఒకసారి. మరియు నేను సువార్తలో వారితో పాలువాడనొకటికే దాని కొరకే సమస్తము చేయుచున్నాను. దాని కొరకే సమస్తం. ఎందుకు? టు విన్ ద సోల్స్. సో చెప్పండి, 8th చాప్టర్లో పౌలు ఏం మాట్లాడుతున్నాడు? థీమ్ ఏంటి? లిబర్టీ. 9th చాప్టర్లో పౌలు ఏం మాట్లాడుతున్నాడు? హీ స్పీక్స్ అబౌట్ లిబర్టీ. అండ్ కొన్నిసార్లు దాన్ని లిమిట్ చేయాలి. ఎందుకు లిమిట్ చేయాలి? ప్రజల్ని గెలుచుకోవడానికి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చూసాం కదా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మన ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అదేంటిది సడన్గా ఇప్పుడు పౌలు మరి ఒక అథ్లెట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాడు ఏంటి? కారణం ఏమై ఉండొచ్చు? దాన్ని కాస్త మనం ఆలోచిద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఆ మాట గమనించండి. ఏంటి, పరిగెత్తే వాళ్ళందరికీ బహుమానం వస్తుందా? రాదు. ఒక్కడే, ఆ మాట గమనించండి. ఒక్కడికే బహుమానం. అంటే ఇక్కడ పరిగెత్తాలి దేని కొరకు? పరలోకం కొరక? పరలోకం సంపాదించడం కోసమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది పరలోక ప్రవేశం గురించా, బహుమానం గురించా? నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకానికి ప్రవేశించుట గురించి మాట్లాడుతున్నాడా, లేదా బహుమానం గురించి మాట్లాడుతున్నాడా? హీ స్పీకింగ్ అబౌట్ ద రివార్డ్, నాట్ అబౌట్ ద సాల్వేషన్. ఎందుకు రివార్డ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో మనం ఈరోజు ఇక్కడ ఈ ప్యాసేజ్ కాస్త క్లియర్గా మనం తెలుసుకుందాం. జీతం గురించి మాట్లాడుతున్నాడు, బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ బహుమానము అందరికీ వస్తుందా అంటే అందరికి రాదు. ఎవరైతే పరిగెడతారో వాళ్ళకే వస్తుంది. ఆ పరిగెత్తేది కూడా ఎలా పరిగెత్తాలో కూడా మనం చూడబోతున్నాం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. ఎస్, రక్షణ మరి విశ్వసించిన వాళ్ళందరికీ రక్షణ, అది వరముగా ఇవ్వబడింది. బహుమానం మాత్రము వరముగా ఇవ్వబడలేదు. బహుమానం కావాలంటే నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తే వాళ్ళందరూ కూడా ఊరికే పరిగెత్తాం కదా అని బహుమానులు ఇవ్వరు. ఆ పరిగెత్తేది కూడా నియమము ప్రకారంగా పరిగెత్తాలి. అందులో గెలిచిన వానికే బహుమానం వస్తుంది. అర్థమవుతుందా? అందుకే పౌలు ఉంటాడు కదా, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం. ఇప్పుడు జీతం ఎందుకు వస్తుంది? ఇష్టపడి చేస్తేనే, పని చేస్తేనే జీతం వస్తుంది, లేకపోతే జీతం రాదు. రైట్. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్ అండ్ రివార్డ్, వరానికి జీతానికి మధ్య ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు, డిఫరెన్స్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. రక్షణ దేవుడిచ్చే వరం. అది మనము పొందుకునేటువంటి జీతము కాదు, అది వరముగా ఇవ్వబడుతుంది. అది జీతంగా ఇవ్వబడుతుందా? చాలామంది అంటారు, లేదు ప్రభువా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానయ్యా, నేను కరెక్ట్గా ఉన్నానయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా,
కాబట్టి నాకు రావాల్సిందే. ఆ వ్యక్తి అండి, ఆ వ్యక్తి సరిగ్గా లేడండి, ఆ వ్యక్తికి యోగ్యమైన జీవితం లేదండి, కాబట్టి ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదండి. నువ్వేం చేస్తున్నావు? పరలోకము ఒక జీతం అనేటువంటి భావంలో నువ్వు మాట్లాడుతున్నావు. సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్. రోమా 5:16 దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము, అది వరం. అది ఎఫెసీ 2:8-9 చూడండి. ఏమని? కృప చేతుల రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు. అంటారు పాస్టర్ గారు, ఇలాంటి వ్యక్తి ఇలాంటి తప్పు చేస్తే పరలోకం పోతాడా? ఇలా చేస్తే పరలోకంకి వెళ్తాడా? ఇలాగా మనోడు ఇలా దారి తప్పిపోయాడు, లేదా ఇలాంటి చేశాడు, అయినా పరలోకంకి వెళ్ళిపోతాడా? అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? క్రియలుంటే పరలోకము. ఇక్కడ పౌలు ఏమంటాడు? ఇక్కడ క్రియల వల్ల కలిగినది కాదు. నువ్వేమో క్రియల గురించి మాట్లాడుతున్నావు. పౌలు అంటాడు ఇక్కడ క్రియల వల్ల కలిగినది కాదు, అది వరమే. చెప్పండి, రక్షణ వరమా జీతమా? ఒకవేళ క్రియలు బట్టే నీకు రావాలి అంటే అది జీతం. మరి రక్షణ జీతం అని చెప్దామా? ఒక రక్షణ జీతము వల్ల జీతము అంటే ఎంత సంపాదించగలుగుతారు చెప్పండి? ఎవ్వరు సంపాదించలేరు. రెండవది సాల్వేషన్ ఈజ్ ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. రివార్డ్స్ ఆర్ ఫ్యూచర్ ప్రైజ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ బిలీవర్. రక్షణ నీకు ప్రస్తుతం ఇవ్వబడింది, బహుమానము భవిష్యత్తులో నీకు ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? దేవుడికి రక్షణ ఇచ్చేసాడు. రైట్ నౌ దిస్ యువర్ ప్రజెంట్ పొజిషన్. బహుమానం కూడా దేవుడు ఇప్పుడే ఇచ్చేసాడా? లేదు. బహుమానం ఫ్యూచర్లో ఇవ్వబడుతుంది. 2 తిమోతి 4:8 చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కీట ముంచబడి ఉన్నది, ఆ దినమందు, అమ్మాడు గమనించాలి, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ దినమందు అంటే ఇట్స్ అ ఫ్యూచర్. సాల్వేషన్ ఈజ్ ప్రజెంట్, రివార్డ్స్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్, అది భవిష్యత్తులో ఇవ్వబడుతుంది. మూడవది, సాల్వేషన్ ఈజ్ రిసీవ్డ్ అపార్ట్ ఫ్రమ్ వర్క్స్, రివార్డ్స్ ఆర్ రిసీవ్డ్ అకార్డింగ్ టు వర్క్స్. రక్షణ పొందడానికి క్రియలతో పని లేదు. బహుమానము పొందాలంటే క్రియలు ఉండాలి. ఆ క్రియలు బట్టే నీకు రివార్డ్స్ ఇవ్వబడతాయి. 1 కొరింథీ 3:1 చూడండి ఒకసారి. వచ్చిన ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. జీతం. సో క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీకేమి ఇవ్వబడుతుంది? జీతం ఇవ్వబడుతుంది. అందరూ కూడా జీతము తీసుకోవడానికి నిలబడతాం. 13 వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టితో దాన్ని అగ్నియే పరీక్షించును. 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. వాడు జీతము పని నిలబడితే నీకు జీతం ఉంటుంది. సో పరలోకానికి అందరూ విశ్వసించిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే ఆన్సర్ ఈజ్ ఎస్. పరలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ బహుమానం పొందుతారు అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఆ పని నిలబడితేనే నీకు రివార్డ్స్ ఉంటాయి. రివార్డ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఆ రివార్డు కావాలి అంటే ఏమి చెయ్యాలో మనం నెక్స్ట్ వర్షన్లో మనం చూడబోతున్నాం. సో మనం 3 పాయింట్స్ నేర్చుకున్నాం. 4వ పాయింట్, బిలీవర్ కాంట్ సఫర్ ద లాస్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఒక వ్యక్తి నమ్మిన వ్యక్తి, విశ్వాసము ఉంచిన వ్యక్తి తన రక్షణ కోల్పోలేడు, కానీ బహుమానము కోల్పోయే అవకాశం ఉంది. రక్షణ కోల్పోలేడు కానీ బహుమానం కోల్పోయే అవకాశం ఉంది. 1 కొరింథీ 3:15 ఒక్కని పని కాల్చివేయబడిన ఎడల. చెప్పండి, ఇక్కడ ఏం కాల్చబడతా ఉంది? వ్యక్తినా లేకపోతే పనినా? పని కాల్చివేయబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆ వ్యక్తులు కాల్చివేయబడరు, ఆ వ్యక్తి యొక్క పని కాల్చివేయబడుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి నీ క్రియలు బాగున్నాయా, దాని తగ్గ రివార్డ్స్ ఉంటాయి. నీ క్రియలు బాలేవా, ఆ దినమున పరీక్షించబడినప్పుడు అవన్నీ కాల్చివేయబడ్డాయా, ఆ పరీక్షకు నిలవలేదా, తుచ్చమైన వాటి వెంట పరిగెత్తావు, వ్యర్థమైన వాటి వెంట పరిగెత్తావు, అవన్నీ కూడా కాల్చివేయబడతాయి. దానికి రివార్డ్స్ అనేది ఉండవు. సో ఇక్కడ పౌలు ఏమన్నాడంటే హీ స్పీకింగ్ అబౌట్ ద రివార్డ్స్, బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు ఇక్కడ ఏమంటాడంటే పందెపు రంగమందు మీరు పరిగెత్తండి, రక్షణ పొందామని సంగలు గుద్దుకోబాకండి. రక్షణ
అది నువ్వేదో సాధించింది కాదు, నేను సాధించింది కాదు, అది దేవుడు కృపలో ఇచ్చాడు. రక్షించబడినాక పోలేమంటాడు, పరిగెత్తండి. ఎందుకు తెలుసా? బహుమానము పొందవలనని. బహుమానం పొందాలని పరిగెత్తండి. అది కూడా ఎలా పరిగెత్తాలి? అది కూడా యోగ్యముగా పరిగెత్తాలి. బహుమానం అందరికీ రాదు, పరిగెత్తని అందరూ రారు. క్రైస్తవ భక్తి చేసిన అందరికీ బహుమానం రావు. అందరూ పరిగెడుతున్నారు. కొందరు అడ్డదిడ్డంగా పరిగెడుతున్నారు, కొందరు ఊరికే పరిగెత్తాలని పరిగెడుతున్నారు, కొందరు నామకార్థంగా పరిగెడుతున్నారు. ఏదో పరిగెత్తాలి కాబట్టి గురి లేని వాళ్ళే ఊరికి పరిగెడుతున్నారు. అందరికీ రావు. ఎలా పరిగెత్తాలి మరి? చూడండి 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, కొన్ని నియమాలు ఉన్నాయి. అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాలు ఏం చూడండి, మితము, డిసిప్లిన్. ఊరికే పరిగెత్తితే ఎలాగా? పందెమందు నువ్వు పోరాడాలి అంటే ప్రతివాడు కూడా ఏం చేయాలి? డిసిప్లిన్లో ఉండాలి, మితముగా ఉండాలి. మితం అన్న మాట మీరు గమనించండి. మితము అతిగా ఉండాలన్నాడా, మితముగా ఉండాలన్నాడా? మితముగా ఉండాలి అంటున్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో నీకు లిబర్టీ అనేది ఉంది. ఆ లిబర్టీ ఉంది కదా, నువ్వు రెచ్చిపోతున్నావు, హద్దులు దాడుతున్నావు అంటే యు ఆర్ మిస్సింగ్ ద రివార్డ్స్. దేవుడిని ఫ్రీ చేశాడు. కొందరు ఉంటారనమాట, గ్రేస్ అని నమ్ముతారు. అబ్బా ఎట్లా పోయినా పరలోకంకి వెళ్ళిపోతామండి, ఇంకా రెచ్చిపోదామండి, హద్దు లేకుండా బ్రతికేద్దామండి, సైతాన్లాగా బతికేద్దామండి, సైతానికి ట్విన్ బ్రదర్లాగా బతికేద్దామన్నట్టుగా బతుకుతుంటారు కొంతమంది. అంతవరకు పాప భీతి ఉండేది. ఇప్పుడు చూడండి, ఇంకా అవి హద్దులు చెరివేయబడ్డాయి కదా. ఇంకా అతనిలో ఉన్నటువంటి పాత పురుషుడు లేస్తూ ఉంటాడు. ఇంక ఏమేమి చేయాలి అన్ని పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమండి, ఒక అథ్లెట్ తనకు ఒక మంచి బాడీ బిల్డ్ చేసుకోవాలి అంటే ఏమంటే అవి తింటాడా? తినగలడు కానీ తినడు. ఎందుకు? తనకి బాడీ బిల్డ్ అవ్వాలంటే ఏది తినాలో అదే తినాలి, ఏది తినకూడదో దాన్ని పక్కన పెట్టేయాలి. అది అతని చేతిలో ఉంది. ఇక్కడ పౌలు ఒక అథ్లెట్ గురించి మాట్లాడుతున్నాడు. సో నీకు రివార్డ్ కావాలి అంటే ఎస్, యు ఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. అలానే నువ్వు హద్దులు దాటి నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే దేవుడు ఆపడు. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ. వాట్ యు ఆర్ మిస్సింగ్ ఈజ్ ద రివార్డ్. బహుమానం కోల్పోతున్నావు, ఊరికే పరిగెడుతున్నావు. బట్ రివార్డ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, రివార్డ్ ఏముంది సార్, బతికినామా చచ్చిపోయినామా పరలోకి వెళ్ళిపోయినామా చాలండి. దే ఆర్ షార్ట్ సైటెడ్ క్రిస్టియన్. రివార్డ్ ఎంత గొప్పదో నిత్యత్వంలో చూసిన తర్వాత, అర్రే ఇంకొకసారి నేను మళ్ళీ తిరిగి ఆ లోకానికి వెళ్ళిపోయి దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఎంత బాగుంటుందని అరుణ్ కన్నీళ్ళు కరుస్తాం. అంత అద్భుతమైన రివార్డ్స్ ఉన్నాయండి. ఈరోజు చాలామందికి ఏషావు లాంటి వారు ఉన్నారనమాట. వాళ్ళకి ఎట్లా అంటే తట్టలో అన్నం కావాలి. జ్యేష్ఠత్వ హక్కు మాకెందుకండి? గడ్డం గీసుకున్న కూడా మనకి రాదు, మాకెందుకు జ్యేష్ఠత్వ హక్కు? మాకు తట్టలో అన్నం ఉందా, కలుగుర వంట ఉందా, నాన్ వెజ్ ఉందా, తిన్నామా, కడుపు నిండిందా? అందుకే ఏషావు శరీర సంబంధి. జ్యేష్ఠత్వపు హక్కు ఏంటో తెలియకపోయింది, పోగొట్టుకుని నాకు తెలుసుకున్నాడు, కన్నీళ్లు విడిచాడు కానీ దొరకలే. చాలామంది క్రిస్టియన్స్ అలాగే ఉంటారు. దే ఆర్ సేవ్డ్ బై గ్రేస్. మాకు ఎదుగున రివార్డు. ఈ టైంలో మనం ఎంజాయ్ చేసినామో లేదు, వీళ్ళంతా ఏషావు లాంటి వాళ్ళే. అఫ్కోర్స్ ఏషావు రక్షణ మళ్ళీ పొందుకోలేకపోయారు, వీళ్ళైతే పొందుకుంటారు. కానీ ఎటర్న్లో నిలబడిన తర్వాత ఆ రోజు తెలుస్తుంది, అరే ఇలాంటి వ్యర్థమైన దానికోసమా నేను ఇంత పరిగెత్తింది, ఇలాంటి బహుమానాన్ని నేను ఎట్లాగైనా మిస్ చేసుకున్నాను. ఆ రోజు దే విల్ రియలైజ్. కాబట్టి దీన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, లిమిట్ ఈజ్ ఇంపార్టెంట్. మితముగా అన్ని విషయంలో నువ్వు కూడా అలాగా నువ్వు ఒక అథ్లెట్ లాగా ట్రైనింగ్ గుండా వెళ్తున్నావా? డిసిప్లిన్లో ఉంటున్నావా? కట్టు లేకుండా తిరుగుతున్నావా? డిసిప్లిన్ అన్ని విషయంలో మితముగా ఉంటేనే నీకు రివార్డ్. ఒక అథ్లెట్ ఏ విధంగా అయితే ఫుల్ ట్రైనింగ్లో వెళ్ళి ఫుల్ డిసిప్లిన్లో ఉండి ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తారో పౌలు అంటాడు కదా, వారు క్షయమగు కిరీటము పొందడానికి, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఆ కిరీటాలు నీకు ఫ్రీగా రావు, బహుమానాలు ఫ్రీగా రావు. అది రావాలి అంటే నీవు మితముగా ఉండాలి, డిసిప్లిన్లోకి రావాలి. పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుందా? పౌలుక మరి ఒక ఉద్దేశం ఏంటి? పరలోకానికి వెళ్ళడానికి ఆయన పాటుపడుతున్నాడా? కాదు.
ఆయన గురి ఏంటిది? అక్షయమగు కిరీటం. చాలామంది ఏమనుకుంటారంటే పౌలు పరలోకం వెళ్ళడానికి ఆయన చాలా డిసిప్లిన్ చేసుకుంటున్నాడండి. కాదండి, హెవెన్ ఈజ్ గ్యారంటీడ్ అండి. పరలోకము తథ్యం. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది పరలోకం గురించి కాదు, అక్షయమగు కిరీటం. ఎందుకంటే ఈ కిరీటాలు ఫ్రీగా రావు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 వచనాలు డిస్ప్లే చేస్తాను చూడండి. యాకోబు 1:12 చూడండి. శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరైతే శోధనలు జయిస్తారో వాళ్ళకి రివార్డుగా కిరీటం ఇవ్వబడుతుంది. సో కిరీటం ఏంటిది? యాజ్ ఎ రివార్డ్. ప్రకటన 2:10 మరణ వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. అఫ్కోర్స్ కింగ్డమ్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా, బట్ ఈ కిరీటాలు ఏంటిది అంటే వాళ్ళు ఏదో అచీవ్ చేసినందుకు గాను దేవుడు వీళ్ళకి రివార్డ్గా ఇస్తున్నాడు కిరీటాలు. ఇక్కడ పౌలు కూడా అక్షయగా ఒక కిరీటం ఉంది, దానికోసము పౌలు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ ద రివార్డ్స్ అండి. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. అర్థమవుతుందా? అందుకే 6వ వచనం అంటాడు కదా, కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తువాడను కాను. ఇప్పుడు పరలోకం ఆల్రెడీగా గ్యారంటీ కదా, ఎట్టైనా బతికేస్తాను పౌలు కూడా రిలాక్స్ అయ్యవచ్చు కదా. ఎందుకు పౌలు పరిగెడుతున్నాడు? పౌలు చూడండి, రక్షణ కాదు, రక్షించబడ్డాక నాకు ఆ కిరీటం కావాలి, నాకు రివార్డ్స్ అవ్వాలి. కాబట్టి పౌలు అంతటి వాడైనా సరే పరిగెత్తాలి. పౌలు అంతటి వాడైనా పరిగెత్తాలి. ఇంకా నీవు నేను ఏ పార్టీ వాడో చెప్పండి, పరిగెత్తండి. క్రిస్టియన్ డిసిప్లిన్ కలిగి ఉండండి, క్రమశిక్షణలో ఉండండి, బహుమానం మీద ఫోకస్ చేయండి. మీ గురి అంతా కూడా ఏంటిది? పరలోకంలో న్యాయపీఠం దగ్గర దేవుని చేత మీరు ఆ కిరీటాలు బహుమానాలు పొందాలి. ఇదే మీ లక్ష్యమై ఉండాలి, ఇదే మీ గురై ఉండాలి. మనుషుల మెప్పు కాదు, లోకంలో ప్రజల మెప్పు కాదు, లేకపోతే వాళ్ళ మెప్పు కాదు, వీళ్ళ మెప్పు కాదు. నాకు ఆ కిరీటం కావాలి. ఇక్కడ పౌలు ఏమంటాడు? నేను అందరినీ సంపాదిస్తే నాకు ఆ కిరీటం వస్తుంది. కాబట్టి ఆ సంపాదించే ప్రయత్నంలో నాకు లిబర్టీ ఉంది కదా అని చెప్పేసి నేను ఇష్టానుసారంగా నేను ప్రవర్తించలేను. ప్రవర్తించినా కూడా హెవెన్ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ మీ, ఎందుకంటే అది ఆయన వరమే. కానీ నేను నా సహోదరులు గెలుచుకోవాలి, నేను వాళ్ళని గెలుచుకోవాలి. నేను నా ప్రవర్తనలో సరిగ్గా లేకపోతే నా సహోదరులకి నేను అబ్జెక్షన్గా మారితే నేను ఆత్మను ఎలా సంపాదించగలుగుతా? నా సహోదరులు ఎలా సంపాదించగలుగుతాను? కాబట్టి క్రిస్టియన్ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే నువ్వు బలమైనటువంటి విట్నెస్గా ఎలా ఉండగలుగుతావు? నీ సువార్తని ఎవరు నమ్ముతారు? ప్రభు కృపగలవాడు అని నువ్వు చెప్తున్నావు, కానీ నీ లైఫ్ స్టైలే ప్రజలకు యాక్సెప్టబుల్గా లేనప్పుడు వాళ్ళు ఎలా విశ్వసిస్తారు? అందుకే పౌలు అంటాడు, ఐఎమ్ లిమిటింగ్ మై ఫ్రీడమ్. 27వ వచనం, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నేను నలుగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. ఒకవేళ అందరికీ నేను ప్రకటించాను, ఏమని? రన్, పరిగెత్తండి పరిగెత్తండి నేను అందరికీ ప్రకటించి, నేను లిబర్టీ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా నేను బిహేవ్ చేస్తే, నేను మితముగా లేకపోతే, నేను కూడా ఆ విధంగా క్రమశిక్షణలో లేకపోతే ఇతరులకేమో రివార్డ్స్ ఉన్నాయి, నాకేమో రివార్డ్స్ ఉండవు. నేను భ్రష్టునైపోదునేమో. ఆ మాట మీరు ఇంగ్లీష్ తర్జుమా చూడండి, డిస్క్వాలిఫైడ్ అన్న మాట చూడండి. ఇక్కడ డిస్క్వాలిఫై అన్న మాటకి మీరు గ్రీక్లో చూసినట్లయితే అడోకిమోస్ అని ఉంది. డోకిమోస్ అంటే అప్రూవ్డ్. డోకిమోస్కి ముందర ఏ అటువంటి అక్షరం జోడిస్తే అడోకిమోస్ అంటే నాట్ అప్రూవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, థీస్ట్ అంటే ఎవరు? దేవుని నమ్మినవాడు అని అర్థం. థీస్ట్ అంటే ముందర ఏ యాడ్ చేయండి, ఏ థీస్ట్ అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మనివాడు. కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, నన్ను అందరికీ ప్రకటించి నా లైఫే డిసిప్లిన్ లేకపోతే, నా యొక్క లైఫ్ స్టైలే క్రమశిక్షణ లేకపోతే, నేనే నా శరీర విషయంలో హద్దులు దాటి నేను బిహేవ్ చేస్తూ ఉంటే నేను డిస్క్వాలిఫై అవుతాను. దేనికి? ఫర్ రివార్డ్స్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ హెవెన్, ప్లీజ్ అండర్స్టాండ్. పరలోకం గురించి చెప్పట్లేదు ఈయన, ఈజ్ టాకింగ్ అబౌట్ ద రివార్డ్స్. మన ముందు ప్యాస్లో కూడా చూసాం, జీతము బహుమానము, దాని గురించే ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. అడోకిమోస్, డిస్క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ ఫార్ ద రివార్డ్స్.
బహుమానాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు, నాట్ ఫర్ ద హెవెన్. ఒకవేళ లేదండి పాస్టర్ గారు, ఆయన హెవెన్కి సంబంధించే మాట్లాడుతున్నాడండి, హెవెన్కి వెళ్ళట గురించే మాట్లాడుతున్నాడు, హెవెన్ నుంచే డిస్క్వాలిఫై అవుతాడేమో. మరి హెవెన్కి వెళ్ళాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలా? హెవెన్కి వెళ్ళాలి అంటే శరీరాన్ని లోబర్చుకోవాలా? అంటే ఒక ఆత్మ రక్షించేవాడు పరలోకంకి వెళ్ళాలి అంటే శరీరము నలగొట్టుకొని లోబర్చుకోవాలా? మరి శరీరం అంటే దాని అర్థం ఏంటి? శరీర క్రియలు కరెక్ట్గా ఉండాలా? శరీర క్రియలు కరెక్ట్గా ఉండాలి అన్నమాట వాస్తవం. అయితే మళ్ళీ ఎఫ్ఎస్సి 2:8-9 ఏముంది? అది క్రియల వల్ల కలిగినది కాదు అని పౌలు చెప్పాడు కదా, దేవుడు చెప్తున్నాడు కదా అక్కడ. అది క్రియల వల్ల కలిగినది కాదు అని చెప్పి ఇక్కడికి వచ్చేపాటికే నువ్వు శరీరం నల్లగొట్టుకోవాల్సిందే, లోబర్చుకోవాల్సిందే, లేదా నీకు పరలోకానికి నేను రానివ్వను అన్నాడు అనుకో, దేవుడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. దేవుడు అలా చేస్తాడా? ఒక చోట ఒక రకంగా చెప్పి ఇంకో చోట ఇంకో రకంగా దేవుడు చెప్తున్నాడా? నో. ఇక్కడ ఎందుకు పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, లోబర్చుకుంటున్నాడు? ఎందుకంటే డిసిప్లిన్లోకి రావాలి. డిసిప్లిన్లోకి వస్తేనే రివార్డ్స్ కొరకు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, రివార్డ్స్ కొరకు లోబర్చుకుంటున్నాడు. అందుకే పట్టుకుంటా అన్నిట్లో నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు. నేను వెళ్తానండి, నేను పలానా చోటకి నేను వద్దనని వెళ్తానంటే వెళ్తావా? వెళ్ళు, స్వతంత్రం ఉంది, బట్ స్టిల్ యుల్ లూజ్ యువర్ రివార్డ్స్. అలా చేయకూడదు. కానీ చేస్తానంటావా? ఎస్, దేవుడిని ఆపడు. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ. ఎందుకంటే దేవుడు నీకు అంతటి శిలలో దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, బట్ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్. ఏదైనా తోటలో దేవుడు చెట్ల ఫలం పలానా తినద్రా అబ్బాయి, ఇంకా ఏ చెట్టన్నా తిను అని చెప్పాడు. దేవుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు ఆదాంకి, కానీ ఆదాం మిస్యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ పౌలు అదే అన్నాడు, ఏమని? నేను కూడా అడొక్కిమోస్, నేను డిస్క్వాలిఫై అయిపోతానేమో అంటున్నాడు పౌలు. ఎందుకు? ఫర్ ద రివార్డ్స్, నాట్ ఫర్ ద హెవెన్. అర్థమవుతుందా? సో కాంటెక్స్ట్ అంతా కూడా ఏంటిది మనం చూసాం. 8వ అధ్యాయంలో ఆయన లిబర్టీ గురించి మాట్లాడాడు, 9వ అధ్యాయంలో కూడా లిబర్టీ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అఫ్కోర్స్ 10th చాప్టర్లో కూడా అదే మాట్లాడుతున్నాడు. సో ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఏంటిది? హీ స్పీకింగ్ నాట్ అబౌట్ ద హెవెన్, పరలోకం గురించి మాట్లాడట్లేదు, రివార్డ్ గురించి మాట్లాడుతున్నాడు అని మనం తెలుసుకున్నాం. లేదు పాస్టర్ గారు, ఏమైనా చెప్పండి, ఆయన పరలోకానికి ప్రవేశించడం గురించే మాట్లాడుతున్నాడండి అని ఒకవేళంటే మన రూల్ నెంబర్ 2 చూసాం. రూల్ నెంబర్ 2 ఏంటిది? హార్మోనీ. కాంటెక్స్ట్ మాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు హార్మోనీ. ఒకవేళ మరి పౌలు గారు ఒక భయము, నేను భ్రష్టమైపోతానేమో, అంటే నేను పరలోకాన్ని నేను పోగొట్టుకుంటామో అన్నటువంటి భయం ఒకవేళ పౌల్లో ఉన్నటువంటి మాట నిజంగా నువ్వు అనుకున్నట్టుగా వాస్తవం అయితే, ఫర్ ఎ సెకండ్ ఆ రీతిగా మనం ఆలోచిద్దాం. అదే మాట వాస్తవం అయితే ఇప్పుడు మనము ఆ స్టేట్మెంట్ని ఇంకొక వచనాలతో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఫిలిప్పీ 1:4 ఏముంది? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, రక్షించబడిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? అతను సత్క్రియను ఆరంభించాడు, ఎంత దాకా కొనసాగిస్తున్నాడు? యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును అంటున్నాడు. ప్రభు అంటాడు, నేను కొనసాగిస్తాను, ఆ దినం వరకు నేను కొనసాగిస్తాను అని దేవుడు చెప్పి, ఆ తర్వాత దేవుడు నీ క్రియలు సరిగ్గా లేవు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ అడోకిమోస్, డిస్క్వాలిఫైడ్ ఫర్ హెవెన్, నువ్వు రావరా అబ్బాయి పరలోకానికి, గెట్ అవుట్ అంటాడా? నో. 1 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును, అంతము వరకు అని చెప్పిన దేవుడు, ఆ తర్వాత నీ క్రియలు బాలేవరు అబ్బాయి, కాబట్టి నీవు అడోకిమోస్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ హెవెన్, గెట్ లాస్ట్ అంటాడా? అదేంటయ్యా, నువ్వు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తా అని చెప్పావు, అంతవరకు ఆయన నువ్వు నన్ను స్థిరపరుస్తాను అని చెప్పావు, అంత అభయం ఇచ్చావు అక్కడ, నువ్వు ఇక్కడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడ చెప్పండి, హార్మనీ ఉందా ఆ వచనాలకి? ఇప్పుడు ఈ వచనం నిజంగా అది పరలోకానికి సంబంధించింది అయితే ఇప్పుడు ఈ వచనానికి హార్మనీ ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఒక చోట ఇలాగుంది, ఇంకో చోట ఇలాగుంది. సో ప్రాబ్లం ఎక్కడ? వాక్యంలో ప్రాబ్లం ఉందా? కాదు, నువ్వు ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ పౌలు ఇక్కడ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద హెవెన్, హీ స్పీకింగ్ అబౌట్ ద రివార్డ్. అండ్ చాలామంది
ఈ లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకొని ఇదిగో నువ్వు భ్రష్టుడైపోతావు చాలా జాగ్రత్త, భ్రష్టుడైపోతావు చాలా జాగ్రత్త, పరలోకం రాకుండా జారిపోతావు చాలా జాగ్రత్త అన్నట్టుగా ఇలాగ బోధిస్తూ ఉంటాడు. ప్లీజ్ అండర్స్టాండ్, హియర్ పాల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హెవెన్, హీఈస్ టాకింగ్ అబౌట్ ద రివార్డ్స్, బహుమానం గురించి. దేమిట్రా నా కోరిక, నా ప్రార్థన, నా ఆశ ఏంటి తెలుసా? మీరందరూ కూడా గ్రేస్ ద్వారా మీరు సేవ్ అయ్యారు, అంతతో ఆగిపోద్దండి. మీ ఎదుట పరుగు పందెం ఉన్నది, దాన్ని కూడా మీరు కరెక్ట్గా పరిగెత్తాలి, అన్నిట్లో కూడా మీరు మితముగా ఉండాలి. లిబర్టీ ఉంది కదా అని విచ్చలివిడిగా జీవించద్దండి. చాలామంది గ్రేస్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గ్రేస్ కొంచెమే ఉంటారు, మిగతా వినరు, సీరియస్గా ఫాలో అయితేగా. అందుకే గ్రేస్ మీద చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. గ్రేస్ ఎప్పుడు కూడా పాడైపో, తప్పు చేయి, హద్దులు లేకుండా హద్దు అదుపు లేకుండా బతకని చెప్పదు. అన్నిట్లో మితముగా ఉండాలి. పౌలు అదే చెప్తున్నాడు, అన్నిట్లో మితంగా ఉండాలి, డిసిప్లిన్ లైఫ్గా ఉండాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఓకే, సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానం క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనం అందరం కూడా పౌలు వలె గురి కలిగి మనం పరిగెడదాం. మనమందరం కూడా పరలోకంలో బహుమానం పొందాలి. అందరూ కూడా దేవుని చేత కిరీటాలు మనం తీసుకోవాలి. మన ప్రతి ఒక్క పని విషయమై అక్కడ మనకు జీతం ఇవ్వబడుతుంది. ఆ పని అక్కడ టెస్ట్ చేయబడుతుంది. మనకు దేహముతో చేసినటువంటి క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతి దానికి మనం ప్రతిఫలం పొందినట్లుగా క్రీస్తు న్యాయపీఠము దగ్గర మనం నిలబడాల్సిందే. అక్కడ మనం రివార్డ్ తీసుకోవాలి. పౌలు అదే అన్నాడు, ఆ బహుమానం కోసం పరిగెత్తండి. పరలోకం కోసం పరిగెత్తమని పౌలు చెప్పాడా? రన్ ఫర్ హెవెన్ అని పౌలు చెప్పాడా? లేదా రన్ ఫర్ రివార్డ్ అని చెప్తున్నాడా? దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో కాబట్టి ఈ వచనంలో చాలామంది వాళ్ళ మత కోణంలో చూస్తూ ఇది పరలోకానికి లింక్ పెట్టుకుంటున్నారు. ఇది ఎందుకంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, మతం ఆ విధంగా నేర్పించింది కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానం క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైంది. ఇది మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్టయితే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతసేపు చెప్పాక మీ కామెంట్ పెట్టడానికి పెద్ద టైం పడుతుందా? జస్ట్ 1 or 2 lines, వెళితే 3 lines, లేదా pour out your heart, ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మీ కామెంట్ కూడా చాలామందికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్స్ ఉన్నాయా, క్వశ్చన్ కూడా కింద పోస్ట్ చేయండి. వీలు చూసుకుని నేను తప్పకుండా ఆచరిస్తాను. ఓకే, సో ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ రక్షణ గురించి నేను ఆల్రెడీగా మనము చాలా డీప్ స్టడీ చేసాం. ఇదివరకే కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ కూడా ఇచ్చేసాను. సో వాటికి సంబంధించినటువంటి ప్లే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను రక్షణ మీద చేసే ప్రతి వీడియో కూడా ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. తద్వారా మీకు కూడా ఏదైనా సరే డౌట్ వస్తే మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్ళిపోతే అక్కడ ఆ వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందుకు నేను కష్టపడి చేస్తున్న కారణం ఏమంటే అవి భావితరాలకి చాలామందికి ఒక టెక్స్ట్ బుక్ లాగా, ఒక మెటీరియల్గా ఉండిపోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీరు కొంతమంది నిజంగా నా మినిస్ట్రీని కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ ఫెయిత్ఫుల్. ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ ద ఛానల్ మెంబర్స్. కొంత సబ్స్క్రైబ్తో పాటు జాయిన్ బటన్ ద్వారా వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. ఆ మెంబర్షిప్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. పేరున వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ bless you.